అందరికీ నమస్కారం. నేను మీ బోధ యాదగిరెడ్డి, తుక్కుగూడ మున్సిపాలిటీ కౌన్సిలర్ మరియు బీజేవైఎం రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుని. ఎటకేలకు పార్లమెంటు ఎలక్షన్లు పూర్తయిపోయి నిన్నటితో ఫలితాలు రావడం జరిగింది. నిన్నటి ఫలితాల్లో తెలంగాణ వ్యాప్తంగా చూసినట్టయితే తెలంగాణలో మొత్తం 4 ఎంపీ సీట్లకు గాను ఈరోజు భారతీయ జనతా పార్టీకి 8 ఎంపీ సీట్లు రావడం నిజంగా చాలా సంతోషమైనటువంటి విషయం. ఈ యొక్క గెలుపుకు కారణమైనటువంటి తెలంగాణ ప్రజానీకానికి అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా కార్యకర్త సోదరులందరికీ ఎంతో కష్టపడి దాదాపు 3 నెలల నుంచి ఎంతో కష్టపడి ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికలను తెలంగాణలో సత్తా చాటినటువంటి ప్రతి బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజాప్రతినిధులకు, అదేవిధంగా మమ్మల్ని ఆదరించిన ప్రజాక్షేత్రానికి ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కారం చేస్తూ, అదేవిధంగా చేవెళ్ళ పార్లమెంట్లో ఏదైతే కొండా విశ్వేశ్వరరెడ్డి అన్న గారు ఎంతో ఘన విజయం సాధించడం జరిగింది. 1,00,000కు పైన ఓట్లతోటి ఈరోజు విజయాన్ని సాధించడం అనేది చాలా గొప్ప విషయం. అదే విజయానికి సహకరించిన చేవెళ్ళ పార్లమెంట్ సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు, అదేవిధంగా కార్యకర్తలు, అదేవిధంగా ప్రజానికానికి పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, ఒక్క విషయం ఆలోచన చేయాలి. భారతదేశంలో ఈరోజు నరేంద్ర మోడీ చేసినటువంటి అనేక సంక్షేమ పథకాలు కావచ్చు, అదేవిధంగా అభివృద్ధి కార్యకలాపాలు కావచ్చు చూసినట్టయితే ఈరోజు ఎందుకో ఏమో భారతదేశం పూర్తిగా ఒకసారి చూసుకున్నట్టయితే భారతీయ జనతా పార్టీకి కొద్దిగా ఏదైతే సీట్లు తగ్గడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే కొంతమంది ఎంతో సంతోషిస్తూ ఉన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీకి సీట్లు తగ్గితే ఎంతో సంతోషిస్తూ ఉన్నారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు భారతీయ జనతా పార్టీని ఓడించాలని దాదాపుగా దేశంలోని అతిపెద్ద పార్టీలన్నీ ఏకమై 13 పార్టీలు, పెద్ద 13 పార్టీలు ఏకమై ఈరోజు భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీని ఈరోజు గద్దె దింపాలనేది అయితే ప్రయత్నం చేసిరో ఆ ప్రయత్నాలన్నీ విఫలమైనాయని నేను ఇక్కడ నుంచి తెలియజేస్తా ఉన్నాను. ఒక్కటి గమనించండి భారతీయులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ ఎలక్షన్లు ఎంత ఘోరంగా జరిగినాయంటే ప్రతి ఒక్క చర్చిలో, ప్రతి ఒక్క మసీదుల్లో వాళ్ళు ఖచ్చితంగా ఈసారి బీజేపీకి ఓటేయాలని చెప్పేసి, మన కాంగ్రెస్కు ఓటేయాలి, అందరం ప్రతి ఒక్కరం కాంగ్రెస్కు ఓటేయాలని చెప్పేసి ఏదైతే ప్రచారం జరిగిందో, నిజంగా నేను ఎవరిని వ్యతిరేకిస్తలేను. కానీ ఒకటి ఆలోచన చేయండి, వాళ్ళంతా కట్టుబాటుతో ఈరోజు ప్రతి ఒక్కరూ అందరూ ఒక్క ఓటుగిన పక్కకోకుండా ఈరోజు కాంగ్రెస్కు ఓటేసి ఈరోజు కాంగ్రెస్ ఓటు బ్యాంక్ పెంచడం జరిగింది. ఈరోజు ఒక్కసారి ఆలోచన చేయండి, మనకు ఎందుకు ఈ విధంగా జరుగుతూ ఉంది. మనం అనుకుంటున్నాం ఏంటంటే ఎట్లా గెలుస్తాం అని చెప్పేసి ఈరోజు ఏదైతే దేశంలో అతి తక్కువలో మనము బయటపడడం జరిగింది. కానీ ఒకటి ఆలోచన చేయండి, నరేంద్ర మోడీకి ఒకవేళ ప్రధానమంత్రి కాకపోతే ఈ దేశానికి ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయో ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నారు? ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసింది ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ దేశంలో ఉన్న పరిస్థితుల్లో మీరు చూసి అప్పటి నుంచి 70 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన చేసి ఈరోజు భారత్ జోడో యాత్ర చేసి భారత్ నయా యాత్ర చేసినటువంటి రాహుల్ గాంధీ 70 సంవత్సరాలలో ఎందుకు అభివృద్ధి చేయలేదు ఒక్కసారి ఆలోచన చేయండి. పేదవాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ పేదవాళ్ళు ఉన్నారు అదైతే చెప్తా ఉన్నారో మీరు సిగ్గుచేటుగా భావించండి. కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు పేదవాళ్ళు ఉన్నారు? 60 సంవత్సరాలు మీరు పరిపాలన చేసిన తర్వాత ఇప్పటికి ఎందుకు భారతదేశంలో పేదవాళ్ళను ఉంచిరో ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఎందుకంటే దేశం ఒక్కసారి మన నుంచి చేయి జారిపోయిందంటే ఏమిగినా చేయలేము. ఏమన్నారు భారతీయ జనతా పార్టీ? మేము తీసుకున్నటువంటి నిర్ణయం ఏంది? మత ప్రాతిపదికన ఉన్నటువంటి రిజర్వేషన్లు తీసేయాలనేది ఏదైతే చెప్పిర్రో అది తప్ప. ఒక్కసారి ఆలోచన చేయండి. వాళ్ళందరూ ఏదైతే మతపరమైనటువంటి రిజర్వేషన్లు తీసేస్తామంటే అందరు ఏకమయ్యారు. అదే ముస్లిం ఏదైతే రిజర్వేషన్ ఉందో హిందూ రిజర్వేషన్ ఎందుకు చేయలేదు కాంగ్రెస్ పార్టీ అని నేను అడుగుతా ఉన్నాను. ఇక్కడ నుంచి హిందువులారా ఒక్కసారి ఆలోచన చేయండి, ఏం జరుగుతుంది మీ లోపల? ఎవడో చెప్పిన దానిని ఎవరి కోసమో సపోర్ట్ చేస్తామని చేస్తే రేపు పొద్దుగాల మన పిల్లల భవిష్యత్తుని చేతులారా మనం నాశనం చేసిన వాళ్ళం అవుతాం. ఇప్పటికే ఈ దేశంలో అనేకమైనటువంటి సమస్యలు, ఈ దేశంలో ఆనాడు 1947లో ఈ దేశాన్ని విడగొట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీని ఈరోజు ఆ పార్టీ వలన మనం ఇంకా మనం సపోర్ట్ చేసుకుంటూ పోయి ఈ దేశాన్ని ఇంకేం చేయాలనుకుంటున్నారు ఒక్కసారి ఆలోచన చేయండి. అవును, ఆ రోజు విడగొట్టిరు భారతదేశాన్ని, మొత్తం 2 ముక్కలు చేసేసి అక్కడ పాకిస్తాన్లో వాళ్ళు ఉండాలి, ఇక్కడ ఉండాలంటే పాకిస్తాన్ని ముస్లిం కంట్రీ చేసిన ఈ పార్టీ ఈరోజు ఈ భారతదేశాన్ని హిందూ కంట్రీగా ఎందుకు చేయలేకపోయిందని ఇక్కడ నుంచి అడుగుతా ఉన్నాను. మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ రిజర్వేషన్లు ఏదైతే మత ప్రాతిపదికన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు రాసినటువంటి రాజ్యాంగంలో మత ప్రాతిపదికన ఎలాంటి రిజర్వేషన్లు ఉండొద్దని చట్టం చేసిండు. మరి దానికి వ్యతిరేకంగా అయినా చట్టం చేసి ఆ చట్టాన్ని తీసేయాలన్నందుకు అయితే భారతీయ జనతా పార్టీ మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండొద్దని, ఆ మత ప్రాతిపదికన ఉన్నటువంటి రిజర్వేషన్లు ఎత్తేస్తామంటే అందరు ఏకమై దాన్ని దుష్ప్రచారం చేసి రాజ్యాంగాన్ని మారుస్తారు అనేది ఏదైతే దుష్ప్రచారం చేసి
ఈరోజు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా వాళ్ళందరికీ కూటమి ఏకమై అందరికీ ఓట్లేసి ఈరోజు వాళ్ళకు మెజార్టీ తెప్పించినట్టు ఒక్కసారి ఆలోచన. మనకేమైంది? మనం చేసుకోలేమా? ఈరోజు ఈ దేశంలో 85% ఉన్న మనము ఎందుకు ఈ యొక్క పట్టుదలను కోల్పోతున్నాం? ఒక్కసారి ఆలోచన చేయాలి. ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడున్న మీడియా అంతా చెప్తా ఉన్నారు ఏమంటే కాంగ్రెస్ పార్టీ చాలా గ్రేట్ అని చెప్తుండు. సిగ్గుశరం ఉండాలి మీడియాకి చెప్తా ఉన్నాను నేను. 242 సీట్లు ఓన్లీ భారతీయ జనతా పార్టీకి వస్తే 13 పార్టీలు దేశం మొత్తంలో ఉన్న 13 పార్టీలకు 235 సీట్లు వస్తే గొప్పగా చెప్తా ఉన్నారు, పొగుడుతా ఉన్నారు. ఎందుకు ఇంత అంటే ఈ దేశంలో ఒకటి ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ వచ్చినట్టయితే అందరికీ సంపాదించుకునే అవకాశం ఉంటుంది, మీడియాకు సంపాదించుకునే అవకాశం ఉంటుంది, భారతదేశాన్ని వేరే దేశాలకు తాకట్టు పెట్టే అవకాశం ఉంటుంది. ఒక్కసారి ఆలోచన చేయండి. భారతదేశం ఒకవేళగిన ఈ యొక్క మరొకసారి ఇలాంటి అయితే రాక్షసుల చేతిలోకి వెళ్ళిందనుకో ఒక్కసారి ఆలోచన చేయండి. భారతదేశాన్ని మళ్ళా ఎవరికైనా కాపాడే పరిస్థితి ఉండదు. దాదాపు 60 సంవత్సరాల నుంచి దేశానికి అభివృద్ధి ఆపేసారు. తెలుస్తలేదా మనకు? ఎందుకు ఇన్ని రోజులు ఇక్కడ జరిగినటువంటి ఇప్పుడు దాదాపు గత 10 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి అభివృద్ధి 60 సంవత్సరాల నాడు ఎందుకు జరగలేదు? ఒక్కసారి ఆలోచన చేయండి దయచేసి. ఈసారి వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినప్పటికీ ఇప్పటికీ దేశ ప్రజలు భారతీయ జనతా పార్టీకి మనం అనుకున్నంత మెజార్టీ రాకపోయినా కావాల్సిన మెజార్టీ ఇచ్చారు. ఈసారి ఖచ్చితంగా మరొకసారి మూడోసారి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పీఠం ఎక్కబోతున్నాడు. వారికి శుభాకాంక్షలు తెలుపుతూ అదేవిధంగా తెలంగాణలో గెలిచినటువంటి 8 మంది ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ శుభాకాంక్షలు తెలుపుతూ మిగతా వాళ్ళకి అందరికీ ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో మన చెవిలే కాన్స్టిట్యున్సీలో కొండ విశ్వేశ్వరరెడ్డి గారు 6 నిమిషాలు కష్టపడి తిరిగి కార్యకర్తల బలంతో ఈరోజు భారతీయ జనతా పార్టీకి అత్యధిక మెజార్టీ ఇవ్వడం జరిగింది. ఈ ఒక్కటేసారి ఆలోచన చేయండి. మనము బీజేపీ వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎక్కడండి? మీరు 60 సంవత్సరాల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 370 ఆర్టికల్ నెత్తేస్తే దేశం మొత్తం గొడవలు అయితే అని చెప్పారు. 370 ఆర్టికల్ నెత్తేసారు, డిమానిటైజేషన్ చేసిర్రు, ఏదైతే డిజిటల్ ఇండియా తీసుకొచ్చిర్రు, అభివృద్ధి పేరుతో మేక్ ఇన్ ఇండియా తీసుకొచ్చిర్రు. ఈరోజు సంక్షేమ పథకాలు మీరు చెప్పినట్టయితే సంక్షేమ పథకాలు ఏదో ఉత్తగా ఇచ్చినట్టు కాదు. ప్రతిదిగిన బ్యాంకు ద్వారా ఎవరి చేతులకు డబ్బులు రాకుండా బ్యాంకు ద్వారా వచ్చినటువంటి అనేక పథకాలు, సుకన్య సమృద్ధి యోజన కావచ్చు, ఉజ్వల యోజన కావచ్చు, ముద్రా లోన్స్ కావచ్చు, అనేక వందలాది పథకాలు ఈరోజు భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత పెట్టింది. కానీ మిత్రులారా ఒక్కటే ఆలోచన చేయండి. ఇప్పుడన్నా మనం మేల్కోకపోతే వాళ్ళు వీడియోలు వచ్చినాయి, ఆల్రెడీ వీడియోలు చెప్తా ఉన్నారు. కొద్దిలో మిస్ అయిపోయారు, లేదంటే మీ పని ఏం చేయాలని అది చేస్తున్నామని చెప్తున్నా. నిజంగా మన లోపల ఒకటి గుర్తుపెట్టుకోండి. మీకేం కాదు, మేము కాంగ్రెస్ పార్టీలో మాకేం అవన్నీ ఉండేయండి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోరి. వాళ్ళకు ఒక్కసారి అధికారం వచ్చేసి మళ్ళా వాళ్ళ చేతులకు రాజ్యం వెళ్ళినట్టయితే అందరి పని అవుతుంది. ఇది గమనించాలి దయచేసి. ప్రతి ఒక్కరంగిన ఈ యొక్క పొరపాటు మళ్ళా చేయకుండా భారతీయ జనతా పార్టీ ఒకవేళగిన ఈరోజు అన్ని పార్టీలు ఏకమైనప్పటికీ ఈ యొక్క భారతీయ జనతా పార్టీని ఎట్లనైనా గద్దెదించాలని ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ధర్మం మన వైపు ఉంది కాబట్టి ఆ భగవంతుడు ఖచ్చితంగా మనకు మెజార్టీని ఇచ్చిండు. తప్పకుండా ఈసారి మనము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని ఇంకా ఈ 5 సంవత్సరాల్లో అనేకమైనటువంటి కార్యక్రమాలు అయితే. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు ఫుల్ మెజార్టీకి ఉండుంటే ఈ దేశంలో ఇంకొక చిన్న సవరణలు ఉండేది. ఆ సవరణలు పూర్తి అయ్యేటివి. రేపు పొద్దుగాల భవిష్యత్ వాళ్ళకు ఎంతో చక్కగా ఉండేది. ఒక్కసారి ఆలోచన చేసి ఇలాంటి పొరపాటు మళ్ళీ చేయకుండా మనము ప్రతి ఒక్కరము జాగ్రత్తగా ఉండి ఎవరికి ఓటేయాలి ఎవరికి వేయొద్దు అని చెప్పేసి ఆలోచన చేసి ఖచ్చితంగా మనము దేశ భవిష్యత్తు కోసము రేపటి తరాల కోసం మనం ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోవాలని మరొకసారి తెలియజేస్తూ ఈ యొక్క భారతదేశంలో ఈరోజు భారతీయ జనతా పార్టీకి మూడు టర్ములు 2 టర్ములు అయిపోయింది. 3వ టర్ముకు వచ్చినప్పటికీ అక్కడక్కడ చిన్న లోపాలు జరిగినప్పటికీ ఎక్కడైనా ఎలాంటి అది కాకుండా మరి 3వసారి మనకు అధికారం చేపట్టే అవకాశం కల్పించినందుకు దేశ ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తూ తెలంగాణ ప్రజలకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతూ తెలంగాణలో అతి తొందరలో మనము ఇక్కడ పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకుని వచ్చే గవర్నమెంట్ తప్పకుండా భారతీయ జనతా పార్టీదే ఇక్కడ గవర్నమెంట్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరంగిన కష్టపడి పనిచేసి ఈ యొక్క మమ్మల్ని గెలిపించినటువంటి ఎంపీ సీట్లు ఎక్కడైనా దుర్వినియోగపరచకుండా ప్రతి ఒక్కరికి ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజలకు వీలైనంత దగ్గరలో ఉంటూ ప్రజలకు వచ్చినటువంటి ప్రతి పనిని మా ఎంపీలు ఖచ్చితంగా చేసి ప్రజాక్షేత్రంలో వాళ్ళు మరొకసారి మీ అందరి ఆశీర్వాదం తీసుకుంటారని తెలియజేస్తూ మరొకసారి భారతీయ జనతా పార్టీని ఆదరించిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుస్తూ మురుస్తున్నాను. భారత్ మాతాకి జై.